నువ్వు అగ్నికి భయపడాల్సిన అవసరం, అపవిత్రాత్మకు భయపడాల్సిన అవసరం, అగ్ని వంటి శ్రమలకు భయపడాల్సిన అవసరం, అగ్ని వంటి రోగానికి భయపడాల్సిన అవసరం లేదు, అగ్ని లాంటి మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు. ఏది నీకెంత మాత్రం హాని చేయకుండా కాపాడే దేవుడు, జీవం గల దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన ధైర్యం తెచ్చుకో, విశ్వాసం ఉంచు, కృతజ్ఞతలు చెప్పు. నువ్వు దేవుల్లో బలపడే కొద్దీ, దేవుల్లో స్థిరపడే కొద్దీ, శోధనలు నిన్ను చుట్టుముడితే శత్రువు నీ మీద కుట్ర చేస్తున్నాడని గ్రహించి విశ్వాసంలో వీగిపోకుండా ఇంకా గట్టిపడు. అప్పుడు నువ్వే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్లే కాదు, సమాజమే బిత్తరపోయే అద్భుతాలు నీ ఎడల జరుగుతాయి. దానియేలు విషయంలో అంతే జరిగింది, శద్రకు మేషకు అబేద్నెగోల విషయంలో అంతే జరిగింది. పరిశుద్ధుల విషయంలో కూడా నా దేవుడు అలానే చేయగలడు. భక్తిలో, ఆత్మీయతలో ఎదుగు, ఆత్మ నడిపింపులో ఉండు, ఆత్మ వశ్యములో ఉండు. పరిశుద్ధాత్మను పొందుకో, ఆత్మ ఇచ్చే శక్తిని పొందుకో, ఆత్మ బలముతో, ఆత్మ వరముతో, ఆత్మ ఫలముతో నిండుకో. ఆ పరిశుద్ధాత్మను పొందినట్లు ప్రార్థించాలి. పరిశుద్ధాత్ముడా నీ శక్తినివ్వమని ప్రార్థించాలి. పరిశుద్ధాత్ముడా నీ నడిపింపనివ్వమని ప్రార్థించాలి. పరిశుద్ధాత్ముడా నీ స్వరమును వినిపించమని ప్రార్థించాలి. పరిశుద్ధాత్ముడా నీ వరమునిమ్మని ప్రార్థించాలి. పరిశుద్ధాత్ముడా నీ ఫలమునిమ్మని ప్రార్థించాలి. పరలోక తండ్రి, నీ పరిశుద్ధాత్మ ప్రభావం నాకివ్వమని వేడుకోవాలి. ఈరోజు ఇంత మాత్రం నిలబడ్డావంటే ఇంకా ఆత్మ నడిపింపులో నువ్వు ఉన్నావు, అందుకే తేజరిల్లుతున్నావు. ఇక ముందుకు నువ్వు నిలవాలి, ఇంకా తేజరిల్లాలి. గొప్ప గొప్ప కార్యాలు నా తండ్రి నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. చేదైన అనుభవాల్లో కూడా నడుస్తున్న నా సోదరుడా, సోదరి, మారా అనుభవాల తర్వాత, మారా చేదు తర్వాత మధురమైన అనుభవాలు నీ జీవితంలో సిద్ధపరచబడి ఉన్నాయి. ఓ, జీవితాన్ని ముగించాలనుకోవద్దు, చావాలనుకోవద్దు, నాకు ఈ బ్రతుకు వద్దు అనుకోవద్దు. అనవసరంగా నిన్ను నా దేవుడు సృష్టించాలా. నీ పట్ల దేవుని ప్లాన్ ఉంది, ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నీ ద్వారా దేవుడు సాధించాల్సిన కార్యాలు కొన్ని ఉన్నాయి. నీ అవసరత ఈ భూమికి ఉంది. నీకు ఎదురవుతున్న అనుభవంలోకి వస్తున్న శ్రమలన్నీ కూడా నీకు అనుభవ పాఠాలే తప్ప నిన్ను నాశనం చేయటానికి కాదు. ఏ అద్భుతం చేస్తాడో అనుకోవద్దు. చూడు, కార్యం జరిగింది. ఏం జరిగిద్దో నా దేవుడు నీ కళ్ళకు చూపిస్తాడు. అలా ఎంతో మంది అలాగ చూశారు, దేవుని మహింపరుస్తున్నారు. ఇప్పుడు నువ్వు కూడా చూడబోతున్నావు. నమ్ము. నిందించే వారిని నిందించని, దూషించే వారిని దూషించని, తృణీకరించే వారిని తృణీకరించని. మరి రేపు నీ జీవితంలో దేవుడు కార్యం చేసినప్పుడు వారందరూ చూసి తల దించాలి కదా. అదే ఫలానోడిని మనం ఇలా అన్నాం రా, దేవుడు ఈ రోజు వాడిని ఈ స్థితిలో ఉంచాడు బా అని మరి నిన్ను, నీ దేవుడిని కూడా మహింపరచాలి కదా అన్నోళ్ళు. కాబట్టి